రోజు పేపర్లలో టీవీల్లో చూస్తున్నా కూడా జనం మైండ్ సెట్ మారడం లేదు. సులభంగా త్వరగా డబ్బు సంపాదించాలనే తొందరతో ఈజీగా మోసగాళ్ల బుట్టలో పడిపోతున్నారు. ఈజీ మనీ కోసం పాకులాడుతూ ఉన్న డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలాంటి మోసమే చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఒక్క రోజులోనే మీ డబ్బు రెట్టింపు అవుతుందంటూ ఓ కంపెనీ జనాలకు కుచ్చుటోపి పెట్టింది. తమ యాప్లో పెట్టుబడి పెడితే తొందరగా డబ్బు సంపాదించవచ్చంటూ ప్రచారం చేసింది. దీంతో సుమారు 2000 మంది వరకు లిల్లీ యాప్లో పెట్టుబడి పెట్టారు. జనాలను నమ్మించడానికి మొదట్లో పెట్టుబడి పెట్టిన వారికి సదరు సంస్థ డబ్బులు చెల్లించింది. దీంతో మరికొంతమంది యాప్లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఆ తర్వాత యాప్ నిర్వాహకుల అసలు బండారం బయటపడింది. సుమారు 2000 మంది నుంచి 5 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులు ఆ తర్వాత వారికి చెల్లింపులు ఆపేశారు. గత కొన్ని రోజులుగా ఏదో ఒకటి చెబుతూ దాటవేస్తూ వచ్చారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు నేరుగా పుంగనూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని సంస్థపై ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. హాయ్ అండి, నేను ఇప్పుడు ఇక్కడ పుంగనూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. రిగార్డింగ్ చాలామంది ఒక ఫేక్ అప్లికేషన్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి లిల్లీ ఫార్మాటికల్, అంటే మెడిసిన్కి సంబంధించింది. చాలామంది ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ అమౌంట్. ఈ బ్రాంచెస్ వచ్చేసి పొంగనూరు, మదనపల్లి, చోడేపల్లి, తిరుపతి, చిత్తూరు, చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఆల్మోస్ట్ స్టార్టింగ్లో 2 మిలియన్స్ మంది ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు 8 మిలియన్స్ వరకు వెళ్ళింది. ఏజెంట్స్ కూడా దీనికి ఉన్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్లో ఏజెంట్స్ ఒక్కొక్కరు 200-300 మెంబర్స్ వరకు యాడ్ చేయించారు. వాళ్ళకి కమిషన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్లో రూపీస్లో ఉంది. ఇప్పుడు పాస్ట్ 10 days నుండి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అమౌంట్ విత్డ్రాల్ రావడం లేదు. కొత్తగా వీళ్ళు స్కామ్ ఇంకా క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తామనేసి ఇప్పుడు ఇక్కడ పుంగనూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలామంది గోల్డ్, సమ్ మంత్లీ శాలరీ అవంతా ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ వచ్చే అమౌంట్ అంతా ఇప్పుడు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. మేము ఇక్కడ ఇప్పుడే కంప్లైంట్ రిజిస్టర్ చేసి సిఐ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సైబర్ క్రైమ్కి రిక్వెస్ట్ చేయమని. అలాగే ఈ అకౌంట్స్కి అంతా స్టాప్ చేసి ఫ్రీజ్ అయ్యే అమౌంట్ అట్లీస్ట్ కొంతమందికి ప్రిన్సిపల్ అమౌంట్ అన్నా ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సిఏ సార్కి. ఏజెంట్స్ అయితే చాలామంది ఎర్న్ చేశారు చాలా అమౌంట్. వాళ్ళు ఆ అమౌంట్ని సమ్ ల్యాండ్స్, సైట్స్ పైన పర్చేస్ చేసి ఇప్పుడు ఇక్కడ పుంగనూరు ఆఫీస్కి వస్తే వాళ్ళు ఇప్పుడు మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేదు అంటున్నారు. దయచేసి ఇది మీరు సీరియస్గా యాక్షన్ తీసుకొని అందరికీ తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఇక్కడ ఆఫీస్ పెట్టి మీటింగ్ కండక్ట్ చేశారు. అందరినీ మోటివేట్ చేశారు. నహోరీ మేడం అనేసి అందరినీ మోటివేట్ చేశారు. మీటింగ్ కండక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడితే ఎంత వస్తుంది, ఒక ప్రోడక్ట్ కొంటే ఎంత వస్తుంది ఇన్కమ్ అనేసి అందరూ ఇంట్రెస్ట్ వచ్చేసి అందరూ దాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఒక మంత్ ముందు పర్చేజ్ చేసిన వాళ్ళకంతా ప్రాఫిట్ బాగా వచ్చింది. దాని ద్వారా అది స్ప్రెడ్ అయ్యి, ఫ్రెండ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యి చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు స్టాప్ చేశారు. విత్డ్రాల్ రావడం లేదు. ఇప్పుడు అందరూ సఫర్ అవుతున్నారు ఇన్కమ్ రాక. దాంట్లో మెడిసిన్ ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు. 5,000 నుండి 1,50,000 వరకు ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటిల్లో సెలెక్టివ్ ప్రోడక్ట్ టెన్యూర్ పెట్టింటారు. 53 daysకి ఎంత పర్సెంట్ వస్తుంది అలా మెన్షన్ చేయింటారు. దాన్ని బట్టి ఎవరైతే జాయిన్ అయింటారో ఆ పర్సన్ పర్చేస్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇన్కమ్ వస్తుంది. దానివల్ల యూజ్ ఏం లేదు. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయింటుంది. దాంట్లో అడ్మిన్ అనేవాళ్ళు మెన్షన్ చేస్తుంటారు ఆ ప్రోడక్ట్ ఏమిటికి యూజ్ అవుతుంది. సమ్ క్యాన్సర్ పేషెంట్స్కి, బెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి, సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు క్రియేట్ చేసి పెడుతుంటారు ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ వచ్చిన వాళ్ళు వాడినారా ఎవరైనా? లేదు, ఆ ప్రోడక్ట్స్ అనేది ఆన్లైన్లోనే ఉంటాయి. అవి వాడడం అంటూ మనకి నో ఐడియా, ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ పర్చేస్ చేస్తాం అంతవరకునే, మనకి డైలీ విత్డ్రాల్ ఉంటుంది అంతే. దాని గురించి ఎటువంటి ఐడియా ఉండదు ఎవరికి. అందరూ ఏమన్నారు, గుడ్డిగా ఇన్కమ్ వస్తుందనేసి ఆశపడి ఇన్వెస్ట్ చేశారు. మొత్తానికి స్కామర్ క్రియేట్ చేసిన అప్లికేషను. దాని ద్వారా అందరూ నష్టపోయారు.